హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తూ ఎస్కే రసూల్ చెప్పే చిన్న చిన్న చిట్కాలతో అనారోగ్యాన్ని దూరం చేసుకుని ఆరోగ్యవంతులై నా ముందుకు వస్తున్న నా ప్రేక్షకులందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఈరోజు నా అమ్మ లాంటి ఆయుర్వేదంలో ఉన్న అద్భుత రహస్యాన్ని మీ ముందుకు తెచ్చాడు ఈ రసూల్. ఇక్కడ టెన్షన్తో షుగర్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఆహారం అలవాటు పడ్డ శరీరం అదుపులోకి రాదు. అన్నీ తింటూ ఉంటాం. డాక్టర్ గారు ఇచ్చే మందులు, మాబోటి వారు చెప్పిన సలహాలు పాటించక షుగర్ తారాస్థాయిగా పెరిగిపోయి అందులో డ్రింక్ చేసి అర్ధరాత్రులకు నిద్రలు మేలుకొని ఈ మధుమేహగ్రస్తులు మద్యం అలవాటు ఉంటుంది. ఈ మద్యము తాగి ఈ మాంసాలు తిని సరిగ్గా అరగక ఈ మాత్రలతో ఈ ఇంజక్షన్లతో శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఈ తరుణంలో ఎక్కడన్నా దారిలోనూ నడిచేటప్పుడు ఎక్కడో ఏదో ప్రాంతాల కాస్త కాలుకి చేతులు తగిలిందా ఇంకా గాయం మానదు. అక్కడి ఇంకే స్టార్ట్ అవుతుంది ఈ జీవితం. అది మారి 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 దాని రూపమే మారిపోయి లాస్ట్ గ్యాంగ్రింగ్, దుర్వాసన, చిన్న చిన్న పురుగులు. ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డ్రెస్సింగ్ చేసి కట్లు కొడతారు. కట్టు కట్టి ఆయన మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్తో పాటు మద్యం సేవిస్తారు. ఏం చేస్తారు? ఆ డాక్టర్ కూడా మాకేం సరిగ్గా చేయలేదు, ఆయన చేశాడు కానీ మీ అలవాట్ల వల్ల ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. ఈ విధంగా చేసుకొని తారాస్థాయికి వెళ్ళిన ఈ గాయాలు, గ్యాంగ్రింగ్, కటింగ్ల వరకు వచ్చేస్తాయి. కాలు తీసేయాలా, చేయి తీసేయాలా. ఇటువంటి సమస్యతో బాధపడి ఎంతోమంది నా దగ్గరకు వస్తారు. నేను ఒక పూటగా పసురు తీసి చూపించి ఈ పసురు ఇలా మీ ఇంటికాడ చేసుకోబడి పోయి నేను పంపించేస్తాం. దీనికి ఏం చేయాలి మనం? పిప్పి ఆకు, కుప్పెంటి ఆకు, పిప్పి పన్ను ఆకు, ఈ మూడు ఒకటే. నెట్లో కొట్టండి యూట్యూబ్లో. పిప్పి ఆకు, ఈ ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి బాగా మెత్తగా నూరాల, పేస్ట్ మాదిరి. కాస్త పసుపు, కొద్దిగా పటిక. ఉదాహరణకి గాయాన్ని బట్టి ఈ మందు తయారు చేసుకోవాలి. పెద్ద గాయం అంటే ఎక్కువ తీసుకోవాలి. ఉదాహరణకి ఒక రూపాయి బిళ్ళ సైజులో ఉండే గాయానికి ఒక పిటికెడు కుప్పెంటాకు, 2 చిటికల పసుపు, 1 చిటికెడ పటిక యాజ్ మెత్తగా నూరండి. ఎలా నూరాలా? నూరంగా మర్దనం గుణవర్ధనం. అలా మర్దనం చేస్తూ ఇక నీళ్ళు వేసే అవసరం లేదు. ఈ పేస్ట్ని తీసుకొని వాళ్ళ ఒక బట్టలేసి గట్టిగా పిండామంటే అందులో మంచి రంగుగల క్రీమ్ బయటకు వస్తుంది. ఆ క్రీమ్లోకి మనం ఏం చేయాలా? ఒక చింత పిక్క పరిమాణంలో వెన్న కలపాల. మొత్తం అంతా కలిపి ఈ యొక్క అమృతాన్ని ఆ గాయం పైన పూయాల. ఇది పూయక ముందు మనం ఏం చేయాలా? ఉడికిన వేపాకు నీళ్లతో ఆ గాయాన్ని కడగాల. పచ్చాకండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకునేది కాదు. ఒక పట్టడు వేపాకుని బాగా వేడి నీళ్ళలో మరిగించి ఆ నీటితో గాయాన్ని కడిగి అలా శుభ్రంగా కాటన్తో తుడిసేసి ఎండలో కూర్చొని మనం తయారు చేసుకున్న ఈ పిప్పాకు, పసుపు, పటిక, వెన్న, ఈ యొక్క అమృతాన్ని వాటిపైన పూసి 1 గంట సేపు ఎండకు కూర్చుంటే ఆ గాయాన్ని పట్టి ఇన్ని రోజులుగా మానిపోతుంది. ఇది వాడే రోజుల్లో మనం ఏ ఆహారం తీసుకోవాలా? మజ్జిగ, పెరుగు తీసుకోకూడదు, మాంసాహారం తీసుకోకూడదు, పచ్చిమిరపకాయలు, చేపలు, ఎండు చేపలు, రొయ్యలు, రొయ్య పట్టు, ఎగ్, ఆమ్లెట్లు, ఈ మాంసాహారాన్ని పక్కన పెట్టి గోగాకు, ఊరగాయలు అన్నీ పక్కన పెట్టేయాలి. మనం తినేది ఏముంది? ఎండు మిరపకాయలు, టమాటా పప్పు తినాల, ఏదో ఒక రసం లేదా రోట పచ్చడి. ఇలా తింటూ ఈ యొక్క అమృతాన్ని నేను చెప్పిన ఈ కుప్పెంటాకు పసుని గాయాలపైన పూస్తూ వస్తే కట్టకండి. ఆ గాయానికి పూసిన తర్వాత ఆ గాయాన్ని కాస్త ఎండలో పెట్టండి. అది వెండిన తర్వాత రోజుకి మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. గాయం మానిపోతుంది.
గాయం మానిందా అని చెప్పి మీరు బజ్జీలు బోండాలు ఇవేమన్నా తినడం, దావతులో మందు దావడం చేశారా, మళ్ళీ స్టార్ట్ అయింది సినిమా అది. కాబట్టి రసూల్ గురించి చెప్పింది చెప్పినట్లుగా మీరు తీసుకుంటే ఆచరిస్తే ఎన్నో సమస్యలకి మీరు బయటపడతారు. కానీ ఈ పిప్పాకు ఆ రోజే మీరు ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఒకరోజు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుదరదు. 2 నెలలకు ఒక్కసారి ఆ యొక్క ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఈరోజు చేసినామా, సోమవారం చేస్తే మళ్ళీ బుధవారం తయారు చేయాలి. వారంలో 3 సార్లు ఈ అప్లై చేయాల. ఆటోమేటిక్గా మీకు సమస్య పరిష్కారం అవుతుంది. ఇక ఇంటర్నల్గా ఏమి చేయాలి మనం, లోపలికి కానుక విత్తనాన్ని తీసుకొని పైన పొట్టంతా తీసి ఆ కాను విత్తనంలో అర్ధ మొక్క ఇలా ఇంచి అన్నంలో పెట్టుకొని మింగేయాలి. లేదా పేస్ట్ చేసి 3 ఏళ్ళకు వచ్చినంత ఈ కాను విత్తనాల పేస్ట్ అలా నోట్లో వేసుకొని నీళ్లు పోసుకుంటే మీ రక్తంలో ఉన్న గ్లూకోజ్ అంతా ఎంత కావాలో అంత దేహానికి పెట్టి అంత ఆ గ్లూకోజ్ అంతా అవేడైపోయి మీ శరీరం అంతా చేదుగా మారి ఆ గాయం మానిపోవడం, మీ షుగర్ కంట్రోల్ రావడం, ఈ కాళ్ళు చేతులు సలుకులు మంటలు నిద్ర రాగ అవన్నీ అలా మాయమైపోతాయి. ఈరోజు తినే ఆహారాలు అదుపు తప్పి సరైన నీళ్లు తాగరు. మనిషి ఇంత ఆహారం ఇంత వాటర్, ఇంత ఆహారానికి నీ నీళ్లు తాగే అనే సబ్జెక్ట్ పక్కన పెట్టి ఆహారం తీసుకుంటారు, నీళ్లు తక్కువ సేవిస్తారు. మీరు తీసుకున్న నీరు ఆ పొట్టలో ఆ పేగుల్లో సరిగ్గా రొటేట్ కాక మల విసర్జన జరగక రక్తం చిక్కబడి క్రియాటిన్ పెరిగి సతమతమవుతుంటారు. దీనికి కారణం సమయానికి మనం ఆహారం తీసుకోక. ఇలా జరిగి ఈ తిన్న ఆహారం ఫిల్టర్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి ఈ రక్తం హార్ట్కి పంపిస్తూ ఆ రక్తంతో పాటు కాస్త యూరిన్ కూడా ఈ నీటి శాతం కూడా అలా పేగుల్లోకి వెళ్ళి గుండెకెళ్ళి గుండె నుంచి శరీరం అంతా వచ్చి ఈ మోకాళ్ళు కీళ్ళు కాళ్ళు అంతా వాపులు వచ్చేస్తాయి. జలోధరం. ఇంకా డయాగ్నిక్ రెఫర్ చేస్తారు డాక్టర్ గారు, వెళ్ళి చెక్ చేస్తే క్రియాటిన్ చెక్ చేస్తే క్రియాటిన్ పెరిగింది. ఇంక దానికి స్టెరాయిడ్లు అంట ఏటేటో వాళ్ళు నేర్చిన విద్యని ప్రదర్శిస్తే అది అందరి శరీరాలకి పట్టక, కొందరికి మాత్రమే, అందరికీ కాదు, అది క్రియాటిన్ పెరిగి లేదా కిడ్నీలో స్టోన్ ఫామ్ అయి ఇంకా సమస్యలకి దారితీస్తుంది. ఇటువంటి తరంలో మనం ఏం చేయాలా? వెరీ సింపుల్. చాలా ఎపిసోడ్లు చెప్పాను దీని గురించి. బూడిద గుమ్మడికాయ రసాన్ని, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని పైన చెక్కు తీయండి, లోపల గింజలు తీయండి, దాన్ని ముక్కలుగా చేయండి, మిక్సీలో కొట్టి అలా రసం పిండితే 1 గ్లాసు రావాలి. ఈ గ్లాసు రసంలో ఎండిన కరివేపాకు చూర్ణాన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/4 టీ స్పూన్ నుంచి అలా కలపండి, దీన్ని తాగండి. ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి. కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఉంటే 3 పూట్ల సేవించవచ్చు. 30 ml వరకు ఈ రాయి కరిగించే అనుభవం సాక్ష్యాలతో నా దగ్గర ఉన్నాయి. ఇది వాడే రోజుల్లో ఈ ప్రక్రియ పొద్దున్నే పరగడపన, రాత్రి భోజనం చేసిన తర్వాత. ఇక ఆహార పానీయాలు ఏం తీసుకోవాలా? మజ్జిగి, మాంసము, ఈ కూల్ డ్రింకులు ఇటువంటివి ఏమీ తీసుకోకూడదు. ఇంకా డ్రింక్ అస్సలు చేయకూడదు. ఈ విధంగా కొందరు ఒకే రోజే 1 డేలో కూడా కరిగిన అనుభవం నా దగ్గర ఉంది, నాకు సాక్ష్యాలు ఉన్నాయి. వాడిన వల్ల నాకు వీడియో స్టేట్మెంట్ మరి ఇచ్చారు. మనం ఏం చేయాలా? కనీసం 10 నుంచి 11 రోజులు ఈ యొక్క ప్రక్రియని, ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని, కరివేపాకు పౌడర్ వేసుకొని తాగడం మన రోజు 2 పూటలు అలవాటు చేసుకుంటే లక్షల డబ్బులు మిగిలిపోయి మీ కిడ్నీ సమస్య బయటపడి ఆ కిడ్నీలో రాళ్ళు కరిగి క్రియాటిన్ పెరిగింది, లేదా కిడ్నీ చిన్నగా ఉంటుంది, కిడ్నీలో లోపల బబుల్స్ వచ్చేసి ఉంటాయి, కిడ్నీ అంతా డ్యామేజ్ అయి ఉంటుంది. ఇదందరికీ ఒకటే సుదర్శన చక్రం, బూడిద గుమ్మడికాయ రసం. 2000 సంవత్సరాలు ఒక పెద్ద మీటింగ్లో ఈ యొక్క ప్రస్తావన జరిపితే ఈరోజు ఈ బూడిద గుమ్మడికాయ గురించి ఎవరెవరో చెప్తున్నారు. ఏది ఏమైనా పెద్ద వాళ్ళంతా మహనీయులు, మేధావులు కూడా ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని వాడి ఈ యొక్క చరిత్రని సృష్టిస్తున్నారు. మన భారతదేశం అంటే
మూలికలకు నిలయం, గార్డెన్ సిటీ ఈ భారతదేశం. చూసారా, దిష్టి తీసి ఇంటి ముందు కొట్టి పక్కన పడేసి గుమ్మడికాయ ఈరోజు మానవ దేహంలో విలువైన పాత్ర పోషించి ఈ కిడ్నీ సమస్యను దూరం చేస్తూ ఉంది. ఒక్క కాయ తెచ్చుకున్నామా దాదాపు 3 రోజులు వస్తుంది. ఒకే రోజు 5 లీటర్ తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కుదరదు. ఏ రోజుకి ఆ రోజే గుమ్మడికాయ కట్ చేసుకొని చేసుకోవాలా. ఒక మిగిలిన భాగాన్ని ఒక తడి బట్టలో చుట్టి ఎక్కడన్నా పక్కన పెట్టుకోవాలా. ఈరోజు పెద్ద తెచ్చుకొని మా ఊరు చాలా దూరం, దాన్ని అట్లా కుదరదు. 2 కిలోల కాయ తెచ్చుకుంటే 3-4 రోజులకు అయిపోతుంది. మళ్ళీ తయారు చేసుకోండి, మళ్ళీ చేసుకోండి. ఇక ఆ రసాన్ని తీసి ఆ పిప్పిని ఏం చేస్తారు, దాంతో స్వీట్ తయారు చేసుకుని తినచ్చు. చూసారా, అద్భుతమైన ఈ బూడిద గుమ్మడికాయ రసంలో ఇంత రహస్యం దాగి ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు. కూష్మాండం సేవనం దేహానికి ఎంతో మేలుదాయకం. ఈ కూష్మాండాన్ని సేవిస్తే ఈ దేహానికి ఎంతో మేలు. ఈ శరీరంలో ఎన్నో రోగాలు కానకట్ట ఈ కూష్మాండ లేహం. దీన్ని లేహంగా తీసుకుంటారు, కషాయంగా వాడతారు, ఇలా కిడ్నీకి జ్యూస్గా వాడతారు, పాయసంగా వాడతారు, దాన్ని రొట్టెల్లో తయారు చేసుకొని తింటారు, కూర వండుకు తింటారు. ఏ విధంగా తీసుకున్న బూడిద గుమ్మడికాయని ఏదో విధంగా మీరు సేవిస్తే వాడి గుణాన్ని బట్టి మీ శరీరంలో అమృతంగా పనిచేస్తుంది. ఇది సైడ్ ఎఫెక్ట్ లేదు. జై హింద్.